వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ ఆర్కే. యాంకరింగ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో యాంకరింగ్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఏ సినిమాకైనా కానీ ఏ ప్రమోషన్స్లో అయినా కానీ యాంకరింగ్ చుట్టూనే ఆ ఈవెంట్ మొత్తం రన్ అవుతుంటుంది. యాంకరింగ్లో తనదైన ముద్ర వేసుకున్న వాళ్ళు తెలుగు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. నా చిన్నతనంలో చూసుకున్నా కానీ ఉదయ్ భాను, సుమ ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. అనిత, వీళ్ళందరూ కూడా చాలామంది యాంకరింగ్లో తమదైన ముద్ర వేసుకున్నారు. కానీ కాలక్రమంలో ఎందుకో కొంతమంది అలాగే వెనక్కి వెళ్ళిపోయారు, కొంతమంది మాత్రం ముందుకెళ్తున్నారు. వాళ్ళలో సుమ ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటికీ కూడా తన వాక్చాతుర్యంతో యాంకరింగ్కి సరికొత్త నిర్వచనాన్ని చెప్పిన వాళ్ళల్లో సుమ ముందు వరుసలో ఉంది. కానీ సుమతో సమానంగా కూడా ఉండి అలాగే తెరమరుగైపోయి మళ్ళీ ఇప్పుడు రీఎంట్రీతో అదరగొడుతోంది ఉదయ్ భాను. మరి ఉదయ్ భాను తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది మధ్య. మరి ఆ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఏందో చూద్దాం. తెలుగు ఇండస్ట్రీ యాంకరింగ్లో త్వరలో యుద్ధం రాబోతుంది. ఈ మాట అన్నది యాంకర్ ఉదయ్ భాను. అసలు ఏంటా యుద్ధం? ఎందుకు ఈ వ్యాఖ్యలు చేస్తుంది? ఇండస్ట్రీలో యాంకరింగ్ను కొన్ని గ్రూపులు సిండికేట్గా మార్చేశాయి. ఇది ఉదయ్ భాను చేస్తున్నటువంటి ఆరోపణ. ఎందుకంటే తనకు సమాచారం ఇవ్వకుండానే ఫస్ట్ ప్రాజెక్టు ఓకే చేసి ఆ తర్వాత తీసేసిన సందర్భాలు చాలా ఉన్నాయట. దీనికి కూడా ఒక సిండికేటే కారణం అంటుంది. తనకి చెక్కులు ఇచ్చారట. చెక్కులు ఇచ్చి ఇంటికి వచ్చి చూస్తే తెలుస్తుందన్న ఉదయ్ భాను బౌన్స్ అయ్యి ఎన్ని అయ్యాయో ఆమె దగ్గర ఉన్నాయట. బౌన్స్ అయిన చెక్కులు కూడా తెలుస్తుంది అంటుంది. బుల్లితెరపై యాంకర్గా ఒక వెలుగు వెలిగింది. తర్వాత ఆమెకు సంబంధించి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. తన తల్లితో కానీ ఇదంతా వచ్చాయి. ఆ తర్వాత కొంచెం ఫేడ్ అవుట్ అవుతూ వచ్చింది. కానీ మళ్ళీ అప్కమింగ్ బౌన్స్ బ్యాక్ అయింది. పెళ్లి చేసుకుంది, పిల్లలకి జన్మనిచ్చింది, చాలా కాలం పాటు కుటుంబంతోనే ఉంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించింది. అయితే ఒక ప్రమోషన్స్ ఈవెంట్లో, మరో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం అయ్యి ఇండస్ట్రీలో సంచలనంగానే మారే, ఎంతైనా సీనియర్ యాంకర్ కదా, ఇండస్ట్రీలో యాంకర్లకు ఎదురవుతున్న అసమానతలు, అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, ఈ విధంగా చేస్తున్నారు. అంటే ఎక్కువగా ఉన్న వాళ్ళు, ఒకరిని ఎక్కువగా చూసేవాళ్ళు వీళ్ళకి పొట్టగొడుతున్నారు. ఇది ఆమె చెప్తుంది. ఇండస్ట్రీలో కొన్ని గ్రూపులు యాంకరింగ్ను సిండికేట్గా మార్చాయి. అంటే ఒక సిండికేట్గా ఒక గ్రూపు ఇలా ఉంటుంది. ఆ గ్రూపుల్లో కూడా ఒకరికే డిమాండ్ అనేది ఉంటుంది, ఒకరే శాసిస్తున్నారట. ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆమె చేసిన ఈ విమర్శలు కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. దీని గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అసలు ఈ రంగంలో తనకైనా ఎదురైనటువంటి అనుభవాలు ఇలా మాట్లాడేలా చేశాయి. ఎన్నోసార్లు ఈవెంట్కి రెడీ అయ్యి వెళ్ళిన తర్వాత అరే ఈ ఛాన్స్ మీకు రాలేదు, ఇంకొకరికి వెళ్ళిందని చెప్పినప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. నిజమే, మనకి ఛాన్స్ ఇచ్చింది అని చెప్పి మనం అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మీరు కాదండి ఈరోజు వేరే వాళ్ళని మార్చామంటే చాలా అది ఎలా ఉంటుందంటే ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు, లేకపోతే కొంతమంది చాలా బాధపడతారు. ఆ తర్వాత కొన్నిసార్లు సమాచారం ఇవ్వకుండా కూడా ఆమెని ఆ ప్రాజెక్ట్ నుంచి తీసేసిన సందర్భాలు ఉన్నాయి. హైయెస్ట్ పెయిడ్ యాంకర్ అంటూ తను ట్యాగ్ చేశారు అప్పట్లో. నిజమే ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు ఆ పరిస్థితి తలకిందులు కూడా అయ్యాయట. తనకి ఇచ్చిన చెక్కులు ఎన్ని బౌన్స్ అయ్యాయో తెలుస్తుంది. అయితే తాను ఎప్పుడూ సెలెక్టివ్గా ఉంటాను. ఎందుకంటే చిన్న ఇంటర్వ్యూలకు కూడా నేను వెళ్ళిపోతే అప్కమింగ్ యాంకర్లు కానీ, ఎంతో భవిష్యత్తు ఉన్న యాంకర్లు కానీ వాళ్ళ భవిష్యత్తును నేనే దెబ్బతీసినట్టు అవుతుంది. కాబట్టి చిన్న ఈవెంట్లు ఉంటే అది అప్కమింగ్ వాళ్ళకి ఇచ్చేసేదాన్ని, నేనే కూడా సజెస్ట్ చేసేదాన్ని, కానీ ఈ విధంగా వాళ్ళ అవకాశాలు లాక్కునేదాన్ని కాదు. కానీ ఇవన్నీ కూడా, ఈ విషయాలన్నీ కూడా ఎవరు ఏంటి ఎప్పుడు ఇవన్నీ కూడా నేను బయట పెడతాను. ఆ రోజు ఖచ్చితంగా యుద్ధాలే జరుగుతాయంటూ ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్పిందనేది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. ఆ రోజు మాత్రం పెద్ద చర్చ జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒకరిని కించపరచడానికి నేను మాట్లాడట్లా, కానీ కొద్ది రోజులుగా జరిగినటువంటి ఈ విషయాలన్నీ కూడా కొందరికి అవగాహన కల్పించేదానికే పెట్టాను. తన అభిప్రాయాల్లో ఉండే ఫిలాసఫీ కెరీర్ నేర్పింది, ఈ పాఠాల వల్ల వచ్చింది. ప్రస్తుతం ఒక పుస్తకం రాస్తున్నాను, దాంట్లో అన్ని విషయాలు బయటపడతాయంటూ యాంకర్ ఉదయ్ భాను తన మనసులో ఉన్న చెప్పింది. మరి చూడాలి ఆమె ఈ విషయాలన్నీ బయటపెట్టిన తర్వాత ఎటువంటి కుదుపు ఇండస్ట్రీలో వస్తుంది అనేది. దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.